5 ఇయర్స్ ఈరోజు మనం అధ్యాపన శాస్త్రం బీఎడ్ గణిత శాస్త్ర బోధనాభ్యసన శాస్త్రం 2 తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అండి. ఇది సెకండ్ బుక్ బీఎడ్ వాళ్ళది. ఇందులో మొదటి అధ్యాయం గణిత విద్యా ప్రణాళికలో ఉన్నాము. అందులో సిలబస్సు అర్థము, సిలబస్సు విద్యా ప్రణాళికల మధ్య భేదం గురించి చెప్పుకుంటున్నామండి. సో మీనింగ్ ఆఫ్ సిలబస్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ సిలబస్ అండ్ కరికులం అండి. ఇక్కడ విద్యా ప్రణాళిక అంటే మనకి ఆల్రెడీ చెప్పుకున్నాము దాని గురించి. లాటిన్ భాష నుంచి కరిరే అనే పదం నుంచి వచ్చిందని. తర్వాత దీని అర్థం ఏంటి? టు రన్ అని అర్థము. కరికులం అంటే కరిరే అనే లాటిన్ భాష నుంచి వచ్చింది. దీని అర్థము టు రన్ అని అర్థము. విద్యా ప్రణాళికలోని పాఠ్య విషయాలు ఒక్కొక్క తరగతికి విభజించడం జరుగుతుందండి. అంటే ఇప్పుడు విద్యార్థుల యొక్క ఆసక్తులు, సామర్థ్యాలు, అవసరాలకు అనుగుణంగా ఈ ఒక్కొక్క తరగతికి విభజించిన పాఠ్య విషయాలు అన్ని సబ్జెక్టులకు చెందినవై ఉంటాయి. ఈ పాఠ్య విషయాలు ఒకే సబ్జెక్టుకి చెందిన దాన్నే సిలబస్ అంటారు. ఒకే సబ్జెక్టుకు చెందితే దానిని సిలబస్ అంటారు. ఒక తరగతికి సంబంధించి ఒకే సబ్జెక్టుకు చెందిన పాఠ్య విషయాలని సిలబస్ అంటారు. ఇలాంటి బ్లాంక్ కూడా వస్తుందండి, ఇంపార్టెంట్ ఇది. విద్యా ప్రణాళిక సిలబస్ మధ్య తేడా ఏంటో చూద్దాం ఒకసారి. విద్యా ప్రణాళిక ఒక విద్యాదశకు సంబంధించింది. ఉదాహరణకు ప్రాథమికోన్నత మొదలైనవి. సిలబస్ అంటే ఒక విద్యా సంవత్సరానికి చెందింది. ఉదాహరణకు 4వ తరగతి, 9వ తరగతి. ఇక్కడ ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలు వస్తాయండి. ఇక్కడ కేవలం ఒక తరగతికి అది సిలబస్. విద్యా ప్రణాళిక అనేది పాఠ్య సహపాఠ్య కార్యక్రమాలను కలిగి ఉంటుంది. ఇది సిలబస్ అనేది పాఠ్య విషయాలనే కలిగి ఉంటుంది. ఇక్కడ కోకరికులర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. విద్యా ప్రణాళిక అన్ని పాఠ్య విషయాలను కలిగి ఉంటుంది. ఒక్క పాఠ్య విషయానికి చెందిందే ఉంటుంది. విద్యా ప్రణాళిక బోధనా లక్ష్యాలు, బోధనా విషయాలు, బోధనా పద్ధతులు, బోధనా ఉపకరణాలు, మూల్యాంకన పద్ధతుల్ని తెలియజేస్తుంది. సిలబస్ అంటే మరి ఒక సబ్జెక్టులో బోధనా విషయాలను యూనిట్లు గాను, బోధనా శీర్షికలు గాను, బోధనా అంశాలను గాను కలిగి ఉంటుంది. ఈ విధంగా సిలబస్కి విద్యా ప్రణాళిక తేడా చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ గణిత విద్యా ప్రణాళికపై ఎన్సీఎఫ్ 2005, ఏపీఎస్సీఎఫ్ 2011 ఇతర కమిషన్లు చేసిన సిఫార్సుల గురించి చెప్పుకున్నాము. ఇక్కడ గణిత విద్యా ప్రణాళికపై మొట్టమొదటిసారిగా 1964-66లో కొఠారి కమిషన్ యొక్క సిఫార్సులు ఏం చెప్పింది. జాగ్రత్తగా వింటే అర్థం చేసుకుంటూ వెళ్దామండి. చాలా ఇంపార్టెంట్ అండి కొఠారి కమిషన్ గురించి. 1964లో భారత ప్రభుత్వం కొఠారి అను విద్యావేత్త ఆధ్వర్యంలో నియమించిన కమిషనే గణిత విద్యా ప్రణాళికపై ఈ క్రింది సిఫారసులు చేసింది. ప్రాథమిక స్థాయిలో బీజగణితం, అంకగణితం ఏకీకృతం కావాలి. 2 సమన్వయం చెంది రావాలి. గణిత పాఠ్య ప్రణాళికలో గణిత నియమాలు, సూత్రాలు, తర్కం ప్రతిబింబించాలి. పాఠ్యాంశాలని వాటిలో జరిగే మార్పుకు అనుగుణంగా ఆధునీకరించాలి. ఇవన్నీ జనరల్గా మనకి తెలుసండి. ఇంకా ఏం సిఫారసులు చేసింది కొఠారి కమిషను? మొత్తం 13 ఉన్నాయి. ప్రస్తుతం గణితము, రేఖాగణితము, అంకగణితము, బీజగణితము, త్రికోణమితి, కలన గణితము, గణాంక శాస్త్రము, నిరూపక రేఖాగణితం అనే వేర్వేరు శాఖలుగా ఉంది. వీటన్నిటిని శక్తివంతం చేసి ధృవీకరించాలి అని చెప్పింది. సూక్ష్మీకరణ, కారణాంకాల విభజన, కసాగు గసాబ మొదలైన అంశాలను తొలగించాలి. తర్వాత అంకగణితము, బీజగణితంలోని ప్రాథమిక విషయాలు ప్రాథమిక స్థాయిలోనే పూర్తి చేయాలి. త్రికోణమితిని వేరే శాఖగా కాక బీజగణితంతో అనుసంబంధపరిచి బోధించాలి. సర్వ సమీకరణాలు, త్రిభుజాల్లో సాధనలు, ఎత్తులు, దూరాలు కొన్ని భాగాలను తొలగించాలి. రేఖాగణితంలో సిద్ధాంతాలు బట్టి పట్టడం, వాటిపై లెక్కలు చేయడం ప్రత్యేక శ్రద్ధను మానుకోవాలి. రేఖాగణితాన్ని బోధించే విధానం మార్చాలి. క్రమ పద్ధతుల స్వీకృతాల బోధనకు ప్రాధాన్యతనివ్వాలి. రేఖాగణితాన్ని సమితుల ద్వారా బోధించాలి. పాఠ్యాంశాలను శీర్షిక పద్ధతిలో కాకుండా ఏకకేంద్ర పద్ధతిలో విద్యార్థుల స్థాయికి తగినట్లుగా అమర్చాలి. సమితుల ద్వారా బోధించినప్పుడు మాత్రమే అంకగణితము, బీజగణితము, రేఖాగణితాన్ని ఏకీకృతం చేయగలము అని చెప్పిందండి కొఠారి కమిషన్. ఈ విధంగా నెక్స్ట్ గణిత విద్యా ప్రణాళికపై జాతీయ విద్యా విధానం 1986 యొక్క సిఫారసులు ఏంటి? ఇవి మొత్తం 9 ఉన్నాయండి. 10 ఉన్నాయి. ఇవన్నీ చూద్దాం ఒకసారి. గణితాన్ని విద్యార్థిలో ఆలోచన, తర్కం, విశ్లేషణ సామర్థ్యాలను పెంపొందించే సాధనంగా పరిగణించాలి అని ఒక సైన్స్ అనే భావం అనేది విద్యార్థుల్లో కలిగించాలి అని చెప్పింది.
గణితాన్ని ప్రత్యేక బోధనాంశం కాకుండా ఇతర పాఠ్యాంశాల్లో కూడా ఆగమన విశ్లేషణ తార్కిక ఆలోచనలు పెంపొందించే సాధనంగా బోధించాలి. ఇతర పాఠ్యాంశాల్లో కూడా గణితాన్ని అన్వేషణ పద్ధతిలో బోధించాలి. తర్వాత విద్యార్థి కొత్త విషయాలు తనంతట తానే కనుగొనేటట్లు చూడాలి. ఇక గణిత యంత్రాల వంటి సాంకేతిక సాధనాలకి అనుగుణంగా గణితాన్ని రూపొందించాలి. తర్వాత ఇక గణన యంత్రాలు ప్రవేశపెట్టడం వల్ల దాని ప్రాధాన్యతను వివరిస్తూ కార్యకారణ సంబంధం సూచించేవిగా చరరాశులతో ఆడే ఆటగాను ప్రవేశపెట్టాలి. తర్వాత విద్యార్థి చేయడం ద్వారా నేర్చుకోవాలి. గణిత ప్రయోగశాలలు ఉండాలి అందుకోసమని. తర్వాత ఇంకా కాలాన్ని దృష్టిలో పెట్టుకొని నిరంతర సమగ్ర మూల్యాంకనం చేయాలి. ఈ మూల్యాంకన ఫలితాలని దృష్టిలో పెట్టుకొని బోధనా సామాగ్రిలోనూ మార్పులను తీసుకురావాలి. విద్యార్థి అభివృద్ధి తెలిపే సాధనంగా కాకుండా వారిలో లోపాలను కనుగొని వాటిని సరిదిద్దే సాధనంగా ఈ మూల్యాంకనాన్ని ఉపయోగించాలి అని ఈ విధంగా సిఫారసులు చేసింది జాతీయ విద్యా విధానం 1986. నెక్స్ట్ ఇక జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 సిఫారసులు NCF 2005. జాతీయ విద్యా ప్రణాళికల సంస్కరణ కోసం భారత ప్రభుత్వం జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 రూపొందించింది. ఈ నివేదిక పాఠశాల గణిత విద్యపై చేసిన సిఫారసులు ఏ విధంగా ఉన్నాయి. మొత్తం ఎన్ని సిఫారసులు చేసిందండి? 9 సిఫారసులు చేసింది. అవి ఒకసారి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.